ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1970 మే నెలలో జయప్రకాష్ ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామమైన పటోడీలో మకాన్ చేసి ఉన్నప్పుడు బీహార్ నుంచి ఆయనకు ఒక లేఖ వచ్చింది. ముజఫర్పూర్లో పనిచేస్తున్న 2 సర్వోదయ కార్యకర్తలను నక్సలైట్లు చంపుతామని బెదిరిస్తూ జాబులు వ్రాసినట్టు ఆ లేఖ సారాంశం. వెంటనే జయప్రకాష్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ముజఫర్పూర్ వెళ్లారు. ఆయన ఇక తన మకాం ఉత్తర బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ముసాహరి అభివృద్ధి బ్లాక్కే పరిమితం చేసుకున్నారు. 1970 జూన్ నెల నుంచి దాదాపు 6 నెలలు ఆ ప్రాంతంలోనే ఉండి దీక్షాపరులైన సర్వోదయ కార్యకర్తల సహకారంతో గ్రామ స్వరాజ్య భావనను గ్రామీణ ప్రజలకు విడమర్చి చెబుతూ అందుకు చేయవలసిన కార్యక్రమాన్ని గురించి ఉద్బోధించారు. ఈ సందర్భంలోనే ఆయన ఒక కరపత్రం ముఖాముఖి అనే పేరుతో ప్రకటించారు. అందులో ఆయన ఇలా రాశారు: గ్రామ స్వరాజ్య, గ్రామదాన ఉద్యమాల ద్వారా సాధించవలసిన అహింసాయుత సాంఘిక పరివర్తనను, పునర్నిర్మాణాన్ని త్వరితం చేయడానికి హింసా చర్యలకై చేసిన సవాలును ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రత్యక్షంగా నిరూపించడానికై నక్సలైట్ల బెదిరింపు అత్యవసరంగా ఉపయోగించుకోవలసిన ఒక అవకాశమని నా మనసు చెబుతున్నది. ఈ ప్రేరణతోనే ఒక సాధారణ కార్యక్రమంతో నేను ఈ ప్రాంతానికి వచ్చినాను. ఈ ప్రయత్నంలో విజయం పొందినా లేక వినాశమైనా పర్వాలేదన్న నిర్ణయంతోనే వచ్చాను. ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నక్సలైట్ల ప్రమాదం తొలగిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ను పీడించడం అక్కడి ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. నానాటికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడిపోసాగినవి. పాకిస్తాన్ సైనిక పటాలాలను పంపి తూర్పు పాకిస్తాన్లో మహమ్మదీయులు సైతం బెంగాలీ మాట్లాడతారు. బెంగాలీ భాష సంస్కృతులపై వారికి అపారమైన ప్రేమ. ఇది సహించని పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్పై క్రూరాతి క్రూరమైన హింసాచర్యలు చేసింది. సైనికుల బీభత్సకాండను తట్టుకోలేని అసంఖ్యాకులైన తూర్పు పాకిస్తాన్ ప్రజలు పశ్చిమ బెంగాల్లోకి వలసరాసాగారు. తూర్పు పాకిస్తాన్ ప్రజానాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్ని అరెస్ట్ చేసి పశ్చిమ పాకిస్తాన్కు తీసుకెళ్లారు. అనేక మంది ముజీబు అనుచరులు అజ్ఞాతంగా పోరాటం సాగించారు. తూర్పు పాకిస్తాన్లో ఇలా నిస్సహాయులు, నిరాయుధులైన బెంగాలీలను మూకుమ్మడిగా హత్య చేయడం వంటి దురాగతాలను అంతర్జాతీయ సంస్థకు నివేదించాలని జయప్రకాష్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొట్టమొదట ఆయన భారతదేశానికి తరలివస్తున్న లక్షలాది తూర్పు బెంగాల్ ప్రజల సహాయార్థం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు ఆరంభించారు. జేపీ పిలుపునందుకుని భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి శాంతి సైనికులు, సర్వోదయ కార్యకర్తలు అనేకులు ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడానికి పశ్చిమ బెంగాల్ వెళ్లారు. భారత ప్రభుత్వం చాలా రోజుల వరకు ఈ విషయంలో మూకీభావం వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు జయప్రకాష్ ఎంత సహాయం చేయవలసి ఉండెనో అంత సహాయం చేయలేదు. దీనివల్ల జయప్రకాష్ పలుకుబడి పెరుగుతుందని బహుశా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ తలచి ఉండవచ్చు. తూర్పు బెంగాల్లో పాకిస్తాన్ సైనికుల అత్యాచారాలను గురించి వివిధ దేశాలలో చెప్పటానికి, ఆయా దేశాల ప్రభుత్వాల ప్రజల సానుభూతిని, సహాయాన్ని పొందడానికి జేపీ దాదాపు 16 దేశాలలో పర్యటన జరిపారు. తూర్పు బెంగాల్లో జరుగుతున్న ఘోర హత్యాకాండను గురించి ప్రపంచానికి ఎరుకపరిచి తూర్పు పాకిస్తానీల న్యాయసమ్మతమైన కోర్కెలకు ప్రపంచంలోని వివిధ దేశాల సానుభూతిని సంపాదించేటట్లు చేశారు. తుదకు పాకిస్తాన్ దుష్ట పరిపాలన నుంచి విముక్తి చెంది స్వాతంత్ర్యం సంపాదించడానికి భారత సైన్యం తూర్పు బెంగాల్లోని ముక్తివాహినికి తోడ్పడింది. ఈ బంగ్లా విముక్తి పోరాటంలో జయప్రకాష్ చేసిన కృషి అనిర్వచనీయమైనది. బంగ్లాదేశ్ ప్రజలు జేపీ చేసిన సేవను అనేక తరాల వరకు స్మరించుకుంటారు. బంగ్లాదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఆయనకు గల స్థానం మహోన్నతమైనది, చరిత్రాత్మకమైనది, శాశ్వతమైనది. 1971 చివరిలో జేపీ అనారోగ్యానికి గురి అయ్యారు. అంతకుముందే ఆయనకు మధుమేహం, సయాటికా జబ్బులు ఉన్నవి. డాక్టర్లు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆయన డాక్టర్ల సలహా పాటించడం వల్ల త్వరలోనే ఆరోగ్యవంతులయ్యారు. ఏమైనా ఆయన ఇదివరకు వలె
చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు. కనీసం 1 సంవత్సరం పాటు ఏ బహిరంగ కార్యక్రమంలోనూ పాల్గొనని ఆయన ప్రకటించడం జరిగింది కూడా. ఈరోజు మనం జయప్రకాష్ నారాయణకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.